అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని రోజుల నుండి యుద్ధ వాతావరణం నెలకొని ఉండడం, ఇరాన్ మీద అటాక్స్ చేస్తామని పదే పదే అమెరికా చెప్పడం, మీ అటాక్స్‌కి అంతకు మించి తీవ్రమైన ప్రతిస్పందన ఉంటది అని చెప్పి ఇరాన్ మరింత ఘాటుగానే కామెంట్స్ చేస్తూ రావడం, చివరికి అమెరికా మా మీద అటాక్ చేసే కంటే ముందే మేమే అమెరికా స్థావరాల మీద దాడి చేస్తాము అని చెప్పి ఇరాన్ చెప్పడం, ఈ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం. అండ్ ఈ పరిస్థితుల్లో నిజంగానే ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి చేస్తదేమని చెప్పి దగ్గరలో ఉన్న ఆ స్థావరాల నుంచి అమెరికా తన సైనికులను తరలించడం. అండ్ పరిస్థితి తీవ్రత కనుక పెరిగితే ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక క్షిపణులను ప్రయోగిస్తుందేమో. తాజాగా కూడా రష్యా అత్యాధునిక క్షిపణులు అందించింది, వాటిని ఏమన్నా ప్రయోగిస్తారేమో అని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా ఒక రహస్య ప్లేస్లోకి వెళ్ళారు అని చెప్పి అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేయడం. చివరికి అరబ్ మీడియా అయితే ఎక్కడ విమానం ఎక్కాడు, ఎక్కడ దిగారు అని ఆ విమానపు ట్రాకింగ్ కూడా మినిట్ టు మినిట్ వాళ్ళ ట్రాకింగ్ కూడా వాళ్ళ మీడియాలో వరుసపెట్టి కథనాలు పబ్లిష్ చేయడం. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మీద, ఇటు గల్ఫ్లో ఉన్న అమెరికా మిత్రుల మీద దాడి చేస్తుంది అని చెప్పి స్పష్టమైన సంకేతాలునే ఆ మేరకు ఇరాన్ కూడా ప్రకటించింది కూడా. ఈ క్రమంలో తాజాగా ద న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలనమైన కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ అండ్ అరబ్ నేషన్స్ ఆస్క్ ట్రంప్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ అటాకింగ్ ఇరాన్. అంటే ఇజ్రాయెల్తో పాటు అరబ్ నేషన్స్ కూడా పదే పదే అమెరికాను కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నాయి, ఇరాన్ మీద దాడి చేయకండి, మీరు ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళు మా మీద దాడి చేస్తారు, తీవ్రంగా 2 పక్షాల వాళ్ళు నష్టపోవాల్సి ఉంటుంది అని పదే పదే ట్రంప్ని అడిగారు. సో అటు ఇరాన్ను అడిగారు, మీరు సంయమనం పాటించండి, ఒకవేళ అమెరికా మీ మీద దాడి చేసినా కూడా మీరు మా మీద దాడి చేయకండి అని చెప్పి ఇరాన్ను కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వెరసి ఫైనల్గా ఇప్పటికైతే అటాక్ చేయాలి అనే ఆలోచన నుంచి యుఎస్ విరమించుకుంది అన్నది ఆ కథనం సారాంశం. చూడండి, ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ ఆస్క్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ టు పోస్ట్పోన్ ఎనీ ప్లాన్స్ ఫర్ అన్ అమెరికన్ మిలిటరీ అటాక్ ఇన్ ఇరాన్. A senior US official said on Thursday, even as the Iranian government continues to grapple with nationwide protest. Key point. సో నెతన్యాహు వరుసగా వాళ్ళు ఆందోళనలు చేస్తే చేయనండి ఆ దేశంలో, అవి కంటిన్యూ అవ్వనియండి, కాసింత ఏమైనా కనుక తగ్గుమొహం బట్టే అంటున్నారు, ఏదైనా కానీ మీరైతే దాని మీద అటాక్ చేయకండి అని ట్రంప్ని అడిగారట. సో ఫైనల్గా అండ్ మరొక వైపు ఖతర్, సౌదీ అరేబియా, ఒమాన్ అండ్ ఈజిప్ట్, ఆల్ పార్ట్నర్స్ ఆఫ్ వాషింగ్టన్ అంటే అమెరికా మిత్రులు, హ్యావ్ ఆల్సో బీన్ ఆస్కింగ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నాట్ టు అటాక్ ఇరాన్, said an official from a Gulf Arab nation. Senior officials from those countries have been calling US officials with that message over the last 2 days. Versatility. At the same time, those Arab nations have been telling Iranian officials not to attack countries in the region if the United States decided to strike Iran. The officials said the 4 nations have been coordinating their messaging to both Washington and Tehran. The official said 2 diplomats in the region also said several Arab nations have been pressed the Trump administration not to attack Iran. ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారట, ఇరాన్ మీద అటాక్ చేయకండి అని. మా మాట వినకుండా అమెరికా మీ మీద దాడి చేస్తే మీరు మా మీద అటాక్ చేయకండి అని ఇరాన్ను వాళ్ళు అడుగుతూ ఉన్నారట. ఇప్పుడు ఇరాన్ ఒకటే చెబుతోంది, మా దేశం మీద దాడి చేస్తే మేము ప్రతిఘటన ఉంటుంది, మా దేశం మీద మీరు దాడి చేయడం కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బేస్లో వాడుకుంటున్నారు కాబట్టి అమెరికాను ఆ విధంగా వాడుకునే అవకాశం మీరే కల్పిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అటాక్ చేస్తామన్నది ఇరాన్ పాయింట్. ఇప్పుడు ఈ మిగిలిన గల్ఫ్ కంట్రీస్ కూడా యుఎస్ ఇరాన్ మీద అటాక్ చేసేకి వీళ్ళ భూభాగాన్ని వాడుకునే అవకాశం ఇస్తాయట. ప్రతిగా ఇరాన్ వీళ్ళ మీద దాడి చేయకండి అని ఇరాన్ అడుగుతూ ఉన్నారట. మరి ఇంట్రెస్టింగ్ ఉంది కదా. వెరసి ఫైనల్ ఏంటి అంటే యుఎస్ ఇరాన్ మీద దాడి చేయాలి అన్న ఆలోచన నుంచి ప్రస్తుతం అయితే పక్కకు జరిగారు. ఒకవైపు ఇరాన్ చాలా తీవ్రమైనటువంటి అంటే అమెరికాకు చాలా ప్రతిఘటనతో కూడుకున్న స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నా కూడా అమెరికా మిత్రులు అయితే మేము నష్టపోతాము ఇరాన్ దాడి చేస్తే అని భయపడ్డారు. అందుకని అమెరికా మీద ఒత్తిడి, ఇరాన్ను వాళ్ళు రిక్వెస్ట్ మా మీద దాడి చేయకండి అని. ఫైనల్గా అయితే అమెరికా ఇప్పటికైతే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే తర్వాత చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పటికైతే అవకాశం లేదు అన్నది
న్యూయార్క్ టైమ్స్ రాసుకుంటూ వచ్చినటువంటి కథనం.